శ్రీ శివాయ నమః. శివ మహిమ్నలోని 18వ శ్లోకము ఆ స్తోత్రమును కొనసాగిస్తూ రథః క్షోణీయంత శతధృతిరగేంద్రో ధనుః అధో రథాంగే చంద్రార్కౌ రథచరణపాణిః శర ఇతి దిధక్షోస్తే కో అయం త్రిపురతృణం ఆడంబర విధిః విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రభుధియః. ఆ త్రిపురాసుర నగరములు వాటిని రూపుమాపుటకై భూమిని రథముగను, సారథిగా బ్రహ్మదేవుని, మేరు పర్వతమును ధనస్సుగను, శ్రీ మహావిష్ణువును బాణముగను, సూర్యచంద్రులను రథచక్రములుగను చేసుకొంటివి. నీ యొక్క శక్తికి తృణప్రమాణమైనటువంటి ఆ త్రిపురములను నిర్మూలించుటకు నీకు ఇంతటి ఆడంబరముతో పనియే లేదు. కాని వీరందరూ నీ ఆధీనములో ఉన్నవారే. వారందరినీ వినోదింపజేయుటకే, ఆదరించుటకే ఇట్టి విలాస ప్రక్రియను నీవు స్వతంత్రుడివే అయినప్పటికీ వాటిని నడిపితివి. హరిః తే సాహస్రం కమలబలిం ఆదాయ పదయోః యదేకోనే తస్మిన్ నిజముదహరన్ నేత్రకమలం గతః భక్త్యుద్రేకః పరిణతిం అసౌ చక్రవపుషా త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతాం. ఓ త్రిపురహర, శ్రీహరి 1000 కమలములతో నీ పాదములను పూజింపదలచెను. ఆయన నిన్ను అర్చించుచుండగా వాటిలో ఒక పద్మము తక్కువ అయ్యను. అంతటా ఆ స్వామి భక్తి ఆవేశమున తన నేత్ర కమలమును పెకలించి దానితో ఆ పూజను పూర్తి చేసెను. ఆయన యొక్క భక్తి ప్రపత్తులకు ప్రసన్నుడవై నీవు జగత్ రక్షణార్థము ఆ హరికి సుదర్శన చక్రము ప్రసాదించితివి. అంతటా ఆ దివ్య చక్రము లోక రక్షణమునందు జాగరూకమై ఉన్నది. ఇక్కడ స్వామి యొక్క జగద్రక్షణ అనుగ్రహమును స్తుతించుట, ఆ పరమేశ్వరుని ఫలానుగ్రహ లక్షణమును ఇంకను స్తుతిస్తూ క్రతౌ సుప్తే జాగ్రత్వమసి ఫలయోగే క్రతుమతాం క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుష ఆరాధనం ఋతే అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదాన ప్రతిభువం శ్రుతౌ శ్రద్ధాం బద్ధ్వా దృఢపరికరః కర్మసు జనః. యజ్ఞమైన క్రతువైన పూర్తి అయినంతనే నీవు ఆ క్రతువును ఆచరించిన వారికి తగిన ఫలములను ప్రసాదించుటకు సిద్ధముగా ఉందువు. పరమేశ్వరుడు అయిన నిన్ను ఆరాధింపక ఏ యజ్ఞ ఫలములు లభింపవు గదా. కాబట్టి క్రతువులను ఆచరించు విషయమున ఫలప్రదాతవైన నిన్ను చూసుకొనియే వేదవచనములను ప్రమాణములుగా భావించి జనులు సకల సామగ్రితో యజ్ఞములను చేయుటకు ఉద్యుక్తులవుచున్నారు. ఆ శివుని ఆ విధముగా ఆరాధింపక చేసిన యజ్ఞం గురించి ప్రస్తావిస్తూ క్రియా దక్షో దక్షః క్రతుపతిః అధీశస్తనుభృతాం ఋషీణాం ఆర్త్విజ్యం శరణదసదస్యాః సురగణాః క్రతుః భ్రేషస్త్వత్తః క్రతుఫల విధాన అవ్యసనినః ధ్రువం కర్తుః శ్రద్ధా విధురం అభిచారాయ హి మఖాః. దక్ష ప్రజాపతి సకల ప్రాణులకు ప్రభువు, యజ్ఞ విధానములను బావుగా ఎరిగినవాడు. అతడు నిన్ను ఆరాధింపక, ఆదరింపక యజ్ఞమును ఆచరించుటకు పూనుకొని మహర్షులను ఋత్విజులుగా చేసుకొనెను. ఇంద్రాది దేవతలు అందరూ సదస్యులై ఆ సభలో ఆసీనులు అయి ఉండిరి. అయినప్పటికీ యజ్ఞములకు తగిన ఫలములను అనుగ్రహించుటలో నిష్ఠాగరిష్ఠుడవైన నీవు ఆ యజ్ఞమును భ్రష్టమనర్చితివి. స్వామి,
నీయందు భక్తి శ్రద్ధలు లేని వారి యజ్ఞములు నాశనము కాక తప్పదు గదా. కాబట్టి నీ అనుగ్రహం ఉన్నప్పుడే కార్యములు ఫలించును, లేకున్నచో యజ్ఞకర్తను కూడా నశింపజేయుటకు నీవు ఉద్యమించెదవు. ఓ జగదీశ్వర, నీవు మోహాతీతుడవు, కాలాతీతుడవు. ప్రజానాథం నాథ ప్రసభం అభికం స్వాం దుహితరం గతం రోహిద్భూతాం రిరమయుషు మృష్యస్య వపుషా ధనుష్పాణేర్యాతం దివమపి సపత్రాకృతమముం త్రసంతం తే అద్య అపి త్యజతి న మృగవ్యాధరభసః. ఓ జగన్నాథ, చతుర్ముఖ బ్రహ్మ ఒక సుందరిని సృజించెను. ఆయనచే సృజింపబడిన ఆమెను కూతురే గదా. ఆమె సౌందర్యమునకు మోహితుడై అతడు ఆమె వెంటపడెను. అంతటా ఆమె భయపడి లేడి రూపము పొందగా బ్రహ్మయు జింక రూపము పొంది స్వర్గము వరకు వెంబడించెను. అప్పుడు నీవు నీ ధనుస్సు అనగా పినాకమును సంధించి, అప్పుడు నువ్వు చేసినటువంటి ఆ బాణ ప్రయోగము ఎన్ని కాలములు దాటినా ఆ బాణముతో కలిగినటువంటి భయము ఇప్పటికీ బ్రహ్మదేవుని విడవలేదు. ప్రాజ్ఞులు నక్షత్ర మండలములో ఆ మృగశిరను ఆ బ్రహ్మదేవునిగను, ఆ ఆర్ద్ర నక్షత్రమును శివుని యొక్క బాణముగను భావించి చెప్పుచుందురు. తరువాత శివుని యొక్క అర్ధనారీశ్వర రూపం గురించి స్తోత్రిస్తూ స్వలావణ్యాశంసాధృత ధనుషమహ్నాయ తృణవత్ పురః ప్లుష్టం దృష్ట్వా పురమధన పుష్పాయుధం అపి యది స్త్రైణం దేవి యమనిరత దేహార్ధఘటనాదవైతి త్వామద్ధా బత వరదా ముగ్ధా యువతయః. ఓ వరదాయక, నీపై లావణ్యమైన పుష్ప బాణమును ప్రయోగించిన మన్మధుడు తృణప్రాయముగా నీ నేత్రాగ్ని జ్వాలలకు దగ్ధమైపోయెను. ఈ దృశ్యమును స్వయముగా చూసిన పార్వతీదేవి అపూర్వమైన తన లావణ్యముపై గల నమ్మకముతో, నీపై భక్తితో కలిగిన ప్రేమతో ఆమె వరము అడగగా, ఆమెకు శరీరమునందు అర్ధభాగమును ఇచ్చినటువంటి నిన్ను స్త్రీలోనిగా ఆమె అమాయకముతో తలచుకొనుట సహజమే కదా. ముగ్ధ యువతి అయినటువంటి ఆమె అవైతిత్వామద్ధా వత, అయ్యో నీ నిజతత్వమును తలచి ఉండలేదే. ఇక్కడ ఇది పరమేశ్వరుని అద్వైతము నామరూపములకు పరమైనది అని అర్థము. మరి ఆ స్వామి యొక్క రూపము చూస్తేనో శ్మశానేషు అక్రీడా స్మరహర పిశాచాః సహచరాః చితాభస్మాలేపః సగపి నృకరోటీ పరికరః అమంగళ్యం శీలం తవ భవతు నామైవమఖిలం తథా అపి స్మర్తృణాం వరదా పరమం మంగళం అసి. నీకు శ్మశానము విహార భూమి, పిశాచములు నీ సహచరులు, చితాభస్మమే నీ మైపూత, నీకు నరుల కపాలములే హారములు. ఆ విధముగా నీ సాధన సామగ్రి అంతయు అశుభములను సూచించడివే అయినను, నిన్ను స్మరించిన సేవించిన భక్తులకు అందరికీ నీవు పరమ మంగళములనే అనుగ్రహించుతున్నావు గదా. మనః ప్రత్యక్షిత్తే సవిధమవధాయాత్తమరుతః ప్రహృష్యద్రోమాణః ప్రమద సలిలః ఉత్సంగితదృశః యదాలోక్య ఆహ్లాదం హృద ఇవ ఇమజ్యామృతమయే దదతి అంతస్తత్వం కిమపి యమినస్తత్ కిల భవాన్. మనస్సును విషయముల నుండి వాటి సుఖముల నుండి మరల్చి విద్యుక్తముగా ప్రాణాయామ పరాయణులైన యోగీశ్వరులు తమ అంతఃకరణములయందు నీ యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపమునే దర్శింతురు మరియు పులకాంకితులై ఆనందామృత సరస్సునందు ములిగి తేలుచుందురు. అటువంటి అంతర్ముఖమైన ఆ తత్వము అపరోక్షానుభూతి ఏమిటి అనున్నది వారికే నీవు తెలియజేయుదువు. ఇక్కడ నుండి స్వామి యొక్క విశ్వరూప తత్వమును స్తోత్రిస్తూ
త్వం అర్కః త్వం సోమః త్వమసి పవనః త్వం హుతవః త్వం ఆపః త్వం వ్యోమ త్వం ధరణిః ఆత్మా త్వమితి చ పరిచ్ఛిన్నాం ఏవం త్వయి పరిణతా బిభ్రతి గిరం న విద్మస్తత్తత్వం వయం ఇహతు యత్వం న భవసి. ఓ పరమేశ్వర, నీవే సూర్యుడవు, చంద్రుడవు, వాయుదేవుడవు, అగ్నివి, జ్వలస్వరూపుడవు, ఆకాశము, భూమివి, ఆత్మవు అని కొందరు పరిణత బుద్ధి లేని వారు పలుకుచు నీకు దేశకాలాది పరిమితులను విధింతురు. వాస్తవముగా విశ్వమంతయు వ్యాపించి ఉన్న నీవు అపరిచ్ఛిన్నుడవు. కాబట్టి మేము మాత్రము నీవు లేని వస్తువే ఎరుంగము. త్రయీం తిస్రో వృత్తిస్త్రిభువనమధో త్రీనపి సురాన్ అకారాద్యైః వర్ణైః స్త్రిభిః అభిదధత్ తీర్ణ వికృతి తురీయం తే ధామ ధ్వనిభిః అవరుంధానం అణుభిః సమస్తం యస్తం త్వాం శరణదా గృణాత్యోం ఇతి పదం. నీ నుండి వెలువడు ఆ 3 వేదములే, రుక్ యజు సామవేదములే, నీవు ఓంకార స్వరూపుడవు. ఓంకారము వ్యస్తముగను సమస్తముగను ఒప్పుచుండును. వ్యస్తముగా ఉన్నప్పుడు ఓంకారము అనగా అకార ఉకార మకారములు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు అను 3 అవస్థలు, స్వర్గ మర్త్య పాతాళ ఆది లోకములు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అను త్రిమూర్తులను ప్రతిపాదించును. వ్యస్త రూపములో అవి భిన్నముగా కనిపించినను సమస్త రూపములో ఆ ఓం అను ఆ ఓంకార ధ్వని నీ యొక్క తురియ అవస్థను ప్రకటించును. ఈ తురియ స్వరూపము ధ్యాన స్థితి ఎందే గోచరమగును. నీవు సగుణ స్వరూపుడవు, నిర్గుణ స్వరూపుడవు కూడా. కాబట్టి అటు వ్యస్తమైన సగుణ రూపము, ఇటు సమస్తమైన నిర్గుణ రూపము రెండును నీవే. భవః శర్వో రుద్రః పశుపతిః అధోగ్రః సహ మహాంస్తథా భీమ ఈశానావితి యదవిధాన్ అష్టకమిదం అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవశ్రుతిరపి ప్రియాయ అస్మై ధామ్నే ప్రవిహిత నమస్యో అస్మి భవతే. వేదములు నిన్ను భవుడు, శర్వుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాదేవుడు, భీముడు, ఈశానుడు అను 8 పేర్లతో ప్రత్యేకముగా పేర్కొనుచున్నవి. పరమానంద స్వరూపుడవైన నీ యొక్క మహిత తేజస్సునకు ప్రణమిల్లుచున్నాను. నమో నేదిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమో నమః క్షోదిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః నమో వర్షిష్ఠాయ త్రినయనా యవిష్ఠాయ చ నమో నమః సర్వస్మై తే తత్ ఇదం ఇతి శర్వాయ చ నమః. భక్తుల సమీపమునే ఉన్న నీకు నమస్కారము. భక్తి లేని వారులకు సుదూరమున ఉన్న నీకు నమస్కారము. మన్మధుని క్షోభపెట్టిన నీకు నమస్కారము. అణువు కంటే సూక్ష్మమైన నీకు నమస్కారము. సర్వ వ్యాపకత్వము కలిగిన మహద్రూపుడవు నీకు నమస్కారము. ఆది పురుషుడవైన నీకు నమస్కారము. యువ శిరోమణివైన నీకు నమస్కారము. సర్వాత్మక నీకు నమస్కారములు. ప్రత్యక్ష పరోక్ష పదములకు అందని అనిర్వచనమైన సర్వాధిష్టాన స్వరూపుడవైన పరమశివ నీకు నమస్కారములు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః జనసుఖ కృతే సత్వ ఉద్రిక్తౌ మృడాయ నమో నమః ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. రజోగుణమును స్వీకరించి విశ్వ సృష్టికి హేతువైన భవ నీకు నమస్కారములు. లోకములను లయమునర్చుటకై తమో గుణమును వహించిన హర నీకు నమస్కారములు. సత్వగుణమును ధరించి లోక కళ్యాణ కారకుడవైన శంకర నీకు నమస్కారములు. ఓ శివ, నీవు త్రిగుణాతీతుడవు, జ్యోతి స్వరూపుడవు, మోక్షదాయకుడవు, దివ్య మంగళమూర్తివి,
నీకు పదే పదే నమస్కారములు. కృశ పరిణతి చేత క్లేశవశ్యం క్వచ ఇదం క్వచ తవ గుణసీమోల్లంఘిని శశ్వద్వృద్ధి ఇతి చకితం అమందీకృత్య మాం భక్తిరాధాద్వరద చరణయోస్తే వాక్య పుష్పోపహారం అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖాలేఖనీ పత్రముర్వీ లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశా పారం నయాతి. ఓ ఈశా, నా మనస్సు యొక్క శక్తి మిగుల స్వల్పమైనది, రాగద్వేషాది పంచక్లేశములకు లోనైనది. అట్టి నా మనస్సు ఎక్కడా? త్రిగుణములకు అతీతమైన సనాతనమైన నీ మహత్వము ఎక్కడా? ఈ రెండింటికి పొంతయే లేదు అని నేను నిరంతరము చింతించుచు నీ గుణముల మహత్యములను గూర్చి నిరంతరము సర్వకాలము ఎంతకాలము వ్రాసినను ఆ మహిమలను పూర్తిగా తెలుపుట నాకు అసాధ్యము. ఏలనన నీ కళ్యాణ గుణములు అనంతములు. అసురసుర మునీంద్రైః అర్చితస్య ఇందుమౌళేః గ్రథిత గుణమహిమ్నో నిర్గుణస్య ఈశ్వరస్య సకలగణ వరిష్ఠః పుష్పదంతాభిధానః రుచిరం అలఘువృత్తైః స్తోత్రమేతచ్చకార అహరహర నవద్యం ధూర్జటేః స్తోత్రం ఏతత్ పఠతి పరమభక్త్యా శుద్ధచిత్తయః పుమాన్యః స భవతి శివలోకే రుద్రతుల్యస్తథా అత్ర ప్రచురతరధనాయుః పుత్రవాన్ కీర్తిమాంశ్చ మహేశాన్న అపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః అఘోరా నాపరో మంత్రో న అస్తి తత్వం గురోః పరం. పరమశివుని యొక్క పవిత్ర స్తోత్రమును చిత్తశుద్ధి గల పురుషుడు పరమభక్తితో అనుదినము పఠించినచో అతనికి సత్సంతానము కలుగును, దీర్ఘ ఆయు ఆరోగ్య భాగ్యములు ప్రాప్తించును, చక్కని కీర్తి ప్రతిష్టలు అబ్బును. అసువులను వీడిన పెదప కైలాసమును చేరి శివ సాయుజ్యమును పొందును. పరమశివుని అంతటి దేవుడు లేడు. శివ మహిమ్న స్తోత్రము మించిన స్తోత్రము లేదు. ఆ పరమేశ్వరుని అఘోర మంత్రము మించిన మంత్రము లేదు. ఆ పరమేశ్వరుని తత్వమును మించిన గురుపర తత్వము వేరొకటి లేదు. దీక్షా దానం తపః తీర్థం జ్ఞానం యాగాదికాః క్రియాః మహిమ్నః స్తవ పాఠస్య కళాం న అర్హంతి షోడశీం కుసుమదశన నామా సర్వగంధర్వరాజః శిశు శశిధరమౌళేః దేవదేవస్య దాసః స ఖలు నిజమహిమ్నో భ్రష్ట ఏవ అస్య రోషాత్ స్తవనమిదం అకార్షీ దివ్య దివ్యం మహిమ్నః సురవర ముని పూజ్యం స్వర్గమోక్షైకహేతుం పఠతి యది మనుష్యః ప్రాంజలిః న అన్యచేతాః వ్రజతి శివ సమీపం కిన్నరైః స్తూయమానః స్తవనమిదం అమోఘం పుష్పదంత ప్రణీతం. ఏ దీక్షలు గాని, దానములు గాని, తపస్సులు గాని, తీర్థక్షేత్రములు గాని, వేద శాస్త్ర జ్ఞానము గాని, యజ్ఞాది సకల పవిత్ర కర్మలు గాని, వాటివేవి ఫలములు ఈ శివ మహిమ్న స్తోత్ర పఠనము వలన వచ్చు ఫలములో 16వ భాగమునకు కూడా సమానము కావు. పుష్పదంతుడను గంధర్వరాజు దేవదేవుడైన చంద్రశేఖరుని యొక్క దాసుడు. అతడు మహిమాన్వితుడైన పరమశివుని కోపమునకు గురి అయి తన ఐశ్వర్యము నుండి భ్రష్టుడాయను. పిదప ఆ గంధర్వరాజు పరమ దివ్యమైన ఈ శివమహిమ్న స్తోత్రమును రచించి పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రుడాయను. ఈ శివమహిమ్న స్తోత్రము అమోఘమైనది. పుష్పదంతుడు రచించెను. ఈ స్తోత్రమును ప్రముఖ దేవతలు, మునీశ్వరులు ఆదరించిరి, సాదరముగా పఠించిరి. కిన్నరులు దీనిని నిరంతరము పఠించుచుందురు.
ఇది స్వర్గ ఫలములను ప్రసాదించును, మోక్ష ప్రాప్తికి హేతు అవును. ఏకాగ్రచిత్తులై వినమ్రతతో దీనిని పఠించిన వారు శివ సామీప్యమును పొందుదురు. ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గంధర్వ భాషితం అనౌపమ్యం మనోహారి శివమీశ్వర వర్ణనం ఇతి ఏషా వాంగ్మయీ పూజా శ్రీమత్శంకర పాదయోః అర్పితా తేన దేవేశః ప్రియతాం మే సదాశివః తవ తత్వం న జానామి కీదృశో అసి మహేశ్వర యాదృశో అసి మహాదేవ తాదృశాయ నమో నమః. ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః సర్వపాప వినిర్ముక్తః శివలోకే మహీయతే. శ్రీపుష్పదంత ముఖ పంకజ నిర్గతేన స్తోత్రేణ కిల్బిషహరేణ హరప్రియేణ కంఠస్థితేన పఠితేన సమాహితేన సుప్రీణితో భవతి భూతపతిః మహేశః. ఈ స్తోత్రము అత్యంత పవిత్రమైనది, నిరుపమానమైనది, మనోహరమైనది, సర్వశుభంకరమైనది. ఈ విధముగా చేయబడిన అక్షర పూజ మంగళకరుడైన పరమశివుని పాదములకు సమర్పింపబడినది. నా పరమ దైవము దేవాదిదేవుడు అయిన సదాశివుడు ఈ వాంగ్మయ అర్చనకు సంతృప్తుడవుగాక. ఓ మహాదేవా, నిజముగా నీ తత్వమును నేను ఎరుగను. యథార్థ స్వరూపమును ముందు నేను పదే పదే ప్రణమిల్లుతున్నాను. ఈ స్తోత్రమును ప్రతిదినము ఒక పర్యాయము గాని, 2 పర్యాయములు గాని, 3 మార్లు గాని పఠించిన భక్తుడు సకల పాపముల నుండి విముక్తుడు అగుటయే కాక శివలోకమున ఆదరమునకు పాత్రుడగును. భక్తుడైన పుష్పదంతుని యొక్క ముఖ పద్మము నుండి జాలువారిన ఈ స్తోత్రము పరమేశ్వరునకు ఎంతయో ప్రీతికరము. ఇది సమస్త పాపములను రూపుమాపును. దీనిని కంఠస్థమనరించి ఆ సర్వేశ్వరుని యందే చిత్తమును నిలిపి పఠించినచో ఈ స్తుతికి భూతపతి అయిన మహాదేవుడు ఎంతయో సంప్రీతుడు అగును. ఇక్కడితో గంధర్వరాజైన శ్రీ పుష్పదంతుడు వ్రాసినటువంటి శ్రీ శివమహిమ్న స్తోత్రము సమాప్తము. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.